ఏంట్రా ఏడుపు మొహం? 1000 ఎకరాలు చూస్తుండే కానీ ఊరందరికి ధారాదత్తం చేసేసింది. ఏదైతే జరగకూడదని మనం కలగన్నామో, దేన్నైతే ఆపాలని రెయ్యం బావులు బుర్రలు బద్దలు కొట్టుకున్నామో అది జరిగిపోయాక ఏడుపు కాక ఇంకేం మిగులుతుంది నాన్న? నీకు దండం పెడతా, ఏడుపు ముందు. 1000 ఎకరాలు పోతే పోయింది, ఇంకా చాలా ఆస్తుందని చెప్తూనే ఉన్నాను కదరా. 1000 ఎకరాల భూమి బంగారం లాంటి మాగాని. ముందే ఏడుపు. నీ ఏడుపు చూసిందంటే ఈ దాన ధర్మాలు నీకు ఇష్టం లేదని దాన్ని తెలిసిపోతుంది. నీ జన్మలో నేను పెళ్లి చేసుకోవడానికి చచ్చినా ఒప్పుకోదు. ముందు ఆ కళ్ళు చూసుకుని పోయి దాని పక్కన నడవరా. ఏంట్రా బాగున్నావా? ఈ సంగతి తెలుసా? అరుంధతమ్మకి మామూడికి పెళ్లి త్వరలోనే మీ అందరికి పప్పను ఏంట్రా? ఊరంతా సంబరాలు చేసేటివే. ఇదిగో తొందరపడి ఇది ఊళ్ళో అందరికి చెప్పమాక. కాబోయే దంపతులు కదా, వాళ్ళతో గుళ్ళో పూజ చేద్దామని తీసుకెళ్తానా. ఆ హడావిడంతా అయిపోయిన తర్వాత నేనే ఊళ్ళో టాంటనే ఇస్తాను కదా. అసలే నీకు తొందర ఎక్కువ. ఎవరికి చెప్పమాక. అమ్మయ్యా, వీడి గ్యారంటీకి అందరికి చెప్తాడు. రంగయ్య నాకు గొప్ప రహస్యం తెలిసిపోయిందిరా. ఏంట్రా అది? మన రామనాథం గారి అబ్బాయికి అరుంధతమ్మకి పెళ్ళంట్రా. అందుకే గుళ్ళో అభిషేకం చేయించడానికి వెళ్తున్నారు. అయితే దానికి తిరిగేలేదు, దాన్ని ఎవరూ ఆపలేరు. మా అమ్మాయిలో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను తనకు నచ్చ చెప్పి మార్పిస్తాను. నోనో, అందుకే మహేంద్ర అసలు ఒప్పుకోడు. ఎందుకంటే ఒక్కసారి తను హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా తను నా కోసం మారడంలో గొప్పతనం ఏముందండి? నేనే తనకు నచ్చినట్టుగా మారిపోతాను. ఈ విషయం మీద ఆల్రెడీ ప్రియకి ప్రామిస్ చేశాను. ప్రియా చెప్పవే. కానీ బావగారు, ఒక్క విషయంలో మాత్రం నాకు క్లారిటీ రావడం లేదు. ఏ విషయంలో బావగారు? అదే బావగారు, నేను అమెరికా వెళ్ళిపోయి నా బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి కదా. కానీ ఆ బిజినెస్ ఏదో ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు కదా అని మేడం గారి ఆర్డర్. మీ మనసులో ఏముందో మాకైతే తెలియదు, కానీ మా నాన్నగారికి మాకు మాత్రం మీరిద్దరూ ఇక్కడే మా కళ్ళ ముందే ఉండాలనుంది. అవును బాబు, ఆ బిజినెస్ ఇది ఇక్కడే చేసుకోవచ్చు కదా. అది ఎలా కుదురుతుంది అత్తయ్య? నాకు ఇష్టమైన సాఫ్ట్వేర్ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేయాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. డబ్బుదే ఉంది బావగారు, మా చెల్లెలి సుఖం ముందు మాకేది ఎక్కువ కాదు. మీ బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ప్రస్తుతానికి అదే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఇనిషియల్గా 1 కోటి రూపాయలు సరిపోతుంది. నేను మా నాన్నగారితో మాట్లాడి మీ బిజినెస్కి కావాల్సిన డబ్బంతా ఏర్పాటు చేస్తాను. ఇబ్బందిగా ఉంది కదా? నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను దేనికోసమైతే ఆశపడి నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేశాను, ఇప్పుడు అదంతా నా సొంతం కాబోతుంది. నువ్వు అవునన్నా కాదన్నా చెడిపోయిన నిన్ను చేసుకుంది నేను చెడిపోవడానికి కాదు. ఎంతో మంది అందమైన అమ్మాయిలున్న ఈ ప్రపంచంలో కేరీ కోరి నిన్నే నా అర్ధాంగిగా చేసుకుంది ఆర్థికంగా నేను బలపడాలి. చూడు ప్రియా, నా బలం బలహీనత డబ్బు కోసం నేనేమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా నా క్యారెక్టర్ మొత్తం నీకు అర్థమైపోయిందిగా? ఏమండి, ప్లీజ్ అండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని మోసం చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏడుస్తున్నావా? నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా, కాలి వేళ్లను పట్టుకున్నా నా మనసు మాత్రం కరగదు. భళా బాలిక భళా, అబలమైన అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా నిశ్చలంగా శుక్లపక్షం నుంచి కృష్ణపక్షానికి వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం వరకు ఈ క్షుద్రయాగాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించావు. ఆ కాపాళిక అనుగ్రహాన్ని సాధించావు. కళ్ళు తెరవు.